హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 5th మార్చ్ జరిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ వన్, విచ్ స్ట్రైట్ బిట్వీన్ శ్రీలంక అండ్ ఇండియా అండి. ఏ జలసంధి శ్రీలంకకు ఇండియాకు మధ్య ఉంది అని అడిగారు. పాక్ జలసంధి. నెక్స్ట్ వన్, షెఫాలి వర్మ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అని అడిగారండి. క్రికెట్. సుశీల్ కుమార్ బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్స్ అంటే రెజ్లింగ్ అండి. అంటే ఈ రెండు ఇచ్చి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని ఇచ్చారు. ఆప్షన్స్ 1 కరెక్ట్, 2 కరెక్ట్, 3 కరెక్ట్, బోత్ 2 కరెక్ట్ అని ఇచ్చారు. సో రెండు కూడా కరెక్టే కాబట్టి సో క్వశ్చన్ ఆ విధంగా అడిగారు అండి. నెక్స్ట్ వన్, విచ్ ఎలిమెంట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు పీ బ్లాక్ ఎలిమెంట్స్ అండి. పీ బ్లాక్ ఎలిమెంట్, డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అని మనం ఒకసారి పీరియాడిక్ టేబుల్ని రెఫర్ చేసుకున్నట్లయితే మనకు క్లియర్గా తెలుస్తుందండి. పీరియాడిక్ టేబుల్కి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అండి. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఎన్ని మూలకాలు ఉంటాయి, గ్రూప్స్ ఎన్ని, పీరియడ్స్ ఎన్ని, ఇలాగా ప్రతి ఒక్కటి కూడా పీరియాడిక్ టేబుల్ గురించి ఇంపార్టెంట్ అండి. ఎనీ ఎగ్జామ్స్కి అది ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అండి. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు. ఒకవేళ వరల్డ్ అయితే నార్మల్ బోర్లాంగ్ అండి. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ అంటే నార్మల్ బోర్లాంగ్. నెక్స్ట్ వన్, హూ ఎస్టాబ్లిష్డ్ ఆర్య సమాజ్. ఆర్య సమాజ్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. 1875 ముంబైలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆత్మీయ సభ, ప్రార్థనా సమాజ్, బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్ ఇలాంటివన్నీ కూడా ఈ సంస్థలను ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఏంటని అడుగుతూ ఉంటారండి. చాలాసార్లు అయితే ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఈ ఎస్ఎస్సి కానీ, రైల్వే కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్లో, ప్రతి ఒక్క ఎగ్జామ్స్లో కూడా, సివిల్స్లో కూడా అడుగుతూ ఉంటారండి. ఇవన్నీ గ్రూప్ 1 ఎనీ ఎగ్జామ్ ఇవి ఇంపార్టెంట్ అండి. ఎస్టాబ్లిష్డ్ ఇయర్, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి అయితే చూసుకుని అయితే వెళ్ళండి. నెక్స్ట్ వన్, ఎవరైనా ఎగ్జామ్స్ రాసుంటే మటుకు క్వశ్చన్స్ గుర్తుకుంటే మటుకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, షాకూర్ ఖాన్ రామ్ నారాయణ్ ప్లే విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అంటే సారంగి అండి. ఇక్కడ మనం అడిగింది షాకూర్ ఖాన్ గురించి అడిగారు. ఈ షాకూర్ ఖాన్ సారంగికి సంబంధించిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్. అందులో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. రామ్ నారాయణ్ కూడా సారంగిని అయితే వాయిస్తారు. నెక్స్ట్ వన్, వెన్ సెలబ్రేటెడ్ నేషనల్ స్పోర్ట్స్ డే. మనము నేషనల్ స్పోర్ట్స్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఆగస్టు 29th అండి. ఇది ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని మనం ఆగస్టు 29th నేషనల్ స్పోర్ట్స్ డేని అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్, 6th 5-year ప్లాన్ డ్యూరేషన్ అండి. ఈ 6th 5-year ప్లాన్ టైం వచ్చేసి 1980 to 1985 వరకు అయితే ఈ 6th 5-year ప్లాన్ యొక్క డ్యూరేషన్ ఉంటుంది. నెక్స్ట్ వన్, వెన్ బౌలర్ బౌల్ ఏ బాల్. ఇక్కడ బైస్ గురించి అడిగారంట. ఈ బైస్ అనేది మనం చెప్దామండి, ఎట్లా వస్తుంది బైస్ అనేది. ఎప్పుడైతే బౌలరు బౌలింగ్ వేసినప్పుడు ఆ బాలు లీగల్ డెలివరీ అయ్యి, నో బాల్ కాకుండా లీగల్ డెలివరీ అయ్యి బ్యాట్స్మెన్ టచ్ చేయకుండా ఇంకా కీపర్ కూడా వదిలేశాడు అనుకోండి, ఆ టైంలో రన్స్ తిరిగినట్లయితే బైస్ వస్తాయి. లేదా బ్యాట్స్మెన్ రన్ కొట్టిన తర్వాత ఇంకా త్రో చేస్తారని కదా వికెట్స్కి, అప్పుడు మిస్ చేసి రన్ తిరిగినా కూడా అది కూడా బైస్ వస్తుంది. సో ఈ విధంగా స్కోర్ అనేది బైస్ అనేది కాల్కులేట్ చేస్తారండి. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ డీజీసీ అండి. డీజీసీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండి. దీనికి వచ్చేసి చైర్మన్గా విక్రమ్ దేవదత్ అయితే ఉన్నారు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఆర్టికల్ 39A. ఈ ఆర్టికల్ 39A మనకు ఏం చెప్తుందంటే ప్రొవైడ్ ఫర్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు పూర్ అండ్ వీకర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ అండ్ ఎన్షూర్ జస్టిస్ ఫర్ ఆల్ అండి. ఉచిత న్యాయ సహాయాన్ని అయితే అందించమని మనకు ఆర్టికల్ 39A తెలియజేస్తుందండి. ఫ్రీగా న్యాయ సహాయం అనేది పూర్ పీపుల్స్కి కానీ వీకర్ సెక్షన్ వాళ్ళకి అందించాలి అనేసి ఈ 39 ఆర్టికల్ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, హూ గాట్ పద్మ విభూషణ్ ఇన్ 2023
అండ్ సర్వ్డ్ యాజ్ ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ అండ్ కర్ణాటక సీఎం అండి. ఎవరికి పద్మవిభూషణ్ 2023లో ఇవ్వడం జరిగింది. అండ్ ఆయన ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్గా ఇండియాకి పనిచేశారు అండ్ కర్ణాటక సీఎంగా కూడా పనిచేశారండి. ఎవరంటే ఎస్ఎం కృష్ణ. నెక్స్ట్ వన్, అంబుబాచి మేళా సెలబ్రేటెడ్ విత్ స్టేట్ అంటే గువాహతి, అస్సాం అండి. అయితే ఈ ఫెస్టివల్ అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు, ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే కామాఖ్య టెంపుల్ దగ్గర అయితే సెలబ్రేట్ చేసుకుంటారండి, అస్సాంలోని గువాహతిలో. మంత్ వచ్చేసి జూన్ మంత్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది చాలాసార్లు అడిగారండి ఈ క్వశ్చన్. విచ్ క్లాసికల్ డాన్సర్ గాట్ పద్మవిభూషణ్ ఇన్ యంగ్ ఏజ్లో పద్మవిభూషణ్ అవార్డు తీసుకున్న పర్సన్ ఎవరైనా అడిగారంట. సో సోనాల్ మాన్సింగ్ అండి. 2003లో అయితే ఈమె పద్మవిభూషణ్ తీసుకోవడం జరిగింది. ఈమె వచ్చేసి భరతనాట్యం ఒడిస్సీకి సంబంధించిన డాన్సర్. పద్మభూషణ్ వచ్చేసి 1992లో ఇచ్చారు. పద్మవిభూషణ్ వచ్చి 2003, పద్మభూషణ్ 1992. భారతరత్నకి ఫస్ట్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు వచ్చేసి భారతరత్న అండి. సెకండ్ వచ్చి పద్మవిభూషణ్. నెక్స్ట్ వన్, విచ్ డైనాసిటీ ఫౌండెడ్ బై చంద్రగుప్త మౌర్య. విచ్ డైనాసిటీ ఫౌండెడ్ బై చంద్రగుప్త అంటే మౌర్యన్ ఎంపైర్ అండి. నెక్స్ట్ వన్, ఉస్తాద్ అలీ అహ్మద్ హుస్సేన్ ఖాన్ రిలేటెడ్ టు విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అంటే షెహనాయ్ అండి. ఉస్తాద్ అలీ అహ్మద్ హుస్సేన్ ఖాన్ ఏ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తారంటే షెహనాయ్. నెక్స్ట్ వన్, హూ స్టార్టెడ్ విడో రీమ్యారేజెస్ ఇన్ ఇండియా అండి. ఎవరు విడో రీమ్యారేజెస్ని స్టార్ట్ చేశారంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అండి. నెక్స్ట్ వన్, అయితే ఈ రీమ్యారేజెస్ యాక్ట్ని, విడో రీమ్యారేజ్ యాక్ట్ని 1856లో ఎవరు పాస్ చేశారంటే గవర్నర్ జనరల్ అయిన లార్డ్ కానింగ్ అండి. నెక్స్ట్ వన్, 2011 ఓడిఐ క్రికెట్ వరల్డ్ కప్ విన్నర్ ఇండియా అండి 1983లో. అండ్ 2011లో క్రికెట్లో ఓడిఐ 50 ఓవర్స్కి కప్పు గెలిచిన టీం ఏదైనా అడిగారు. ఇండియా. రన్నరప్ వచ్చి శ్రీలంక అండి. హోస్ట్ కంట్రీస్ వచ్చేసి మనకు ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్ ఈ మూడు కంట్రీస్ అయితే హోస్ట్ చేయడం జరిగింది 2011 వరల్డ్ కప్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కేరళ న్యూ ఇయర్ అండి. కేరళ యొక్క న్యూ ఇయర్ ఏంటి అని అడిగారు. సో విషు అనేది కేరళ న్యూ ఇయర్ అండ్ మలయాళం న్యూ ఇయర్ అని కూడా అంటారండి. నెక్స్ట్ ఓనం ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు, ఫేమస్ ఓనం ఫెస్టివల్. నెక్స్ట్ వన్, రోలింగ్ ప్లాన్ డ్యూరేషన్ అండి. రోలింగ్ ప్లాన్ డ్యూరేషన్ వచ్చేసి 6th 5-year ప్లాన్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. రోలింగ్ ప్లాన్స్ 1978 to 1983 మధ్య ఈ రోలింగ్ ప్లాన్స్ అనేది అమలు చేశారు. నెక్స్ట్ వన్, హౌ మెనీ టైమ్స్ సెన్సస్ కండక్టెడ్ బిట్వీన్ 1951 to 2011 అండి. 1951 నుంచి 2011 వరకు ఎన్నిసార్లు ఈ సెన్సస్ని కౌంట్ చేశారంటే 7 times అండి. మనకు ఎవ్రీ 10 years ఒకసారి సెన్సస్ అనేది కౌంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, విచ్ ఎంపైర్ బిట్వీన్ మౌర్యన్ అండ్ గుప్తా పీరియడ్ అండి. ఏ ఎంపైరు, ఏ డైనాసిటీ మౌర్యన్ అండ్ గుప్తా పీరియడ్ మధ్యలో ఉందంటే సుంగా ఎంపైర్ అండి. ఈ సుంగా పీరియడ్ అనేది గుప్తా పీరియడ్కి మౌర్యన్ పీరియడ్కి మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆర్బీఐ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ వచ్చి ఆర్బీఐ ఎస్టాబ్లిష్డ్ 1935 1st April అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఆర్ఆర్బీలో అడిగారండి, బ్యాంక్ ఎగ్జామ్స్లో కూడా. నెక్స్ట్ వన్, చెస్ గేమ్ ఇంట్రడ్యూస్డ్ బై విచ్ కంట్రీ అంటే మనకు చెస్ గేమ్ అనేది ఇండియాలో స్టార్ట్ అయ్యాయి, ఇండియా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ వన్, హౌ మెనీ ఫండమెంటల్ రైట్స్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు మనకు 6 ప్రాథమిక హక్కులు అయితే ఉంటాయండి. నెక్స్ట్ వన్, ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ టీ20 విన్నర్ అండి. ఇక్కడ 2022కు సంబంధించి అడిగారు. 2022కు సంబంధించి విన్నర్ వచ్చేసి ఇంగ్లాండ్, రన్నర్ అప్ వచ్చి పాకిస్తాన్ అండి. అయితే ఎక్కడ జరిగిందంటే ఫస్ట్ ఎడిషన్ అండి.
ఈ ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి మనకు ఆస్ట్రేలియాలో జరిగిందంట 2022 ఆస్ట్రేలియాలో జరిగింది. ఇంగ్లాండ్ విన్నర్, రన్నర్ అప్ వచ్చి పాకిస్తాన్. నెక్స్ట్ ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి మనకు సౌత్ ఆఫ్రికాలో జరిగింది 2007లో. విన్నర్ వచ్చి ఇండియా అండి ఫస్ట్ ఎడిషన్, రన్నర్ అప్ వచ్చి పాకిస్తాన్. నెక్స్ట్ 2021లో వచ్చేసి ఒమన్ అండ్ యుఏఈలో జరిగిందండి. 2021లో ఒమన్ అండ్ యుఏఈలో జరిగింది. విన్నర్ వచ్చి ఆస్ట్రేలియా, రన్నర్ వచ్చి న్యూజిలాండ్. నెక్స్ట్ వన్ 2024 ఎడిషన్ వచ్చేసి వెస్ట్ ఇండీస్ అండ్ యూఎస్ఏలో జరగబోతుంది జూన్లో. నెక్స్ట్ వన్ ఆత్మ నిర్భర్ భారత్ ప్రోగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారంట. ఒకసారి ఇది స్కీమ్స్ బాగా ఇంపార్టెంట్ అండి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ సంబంధించి. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎల్బిడబ్ల్యూ ఇన్ క్రికెట్ అండి. ఎల్బిడబ్ల్యూ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే లెగ్ బిఫోర్ వికెట్ అండి. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ సెకండ్ 5-year ప్లాన్. సెకండ్ 5-year ప్లాన్కి అందర్ నేమ్ ఏంటని అడిగారు. మహల్నోబిస్ ప్లాన్ అండి. నెక్స్ట్ ఈ సెకండ్ 5-year ప్లాన్ వచ్చేసి 1956 to 1961 వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇన్ విచ్ స్క్రిప్ట్ అశోక ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ఫౌండెడ్. ఏ లిపిలో ఈ అశోకుని యొక్క శాసనాలు ఉంటాయనే క్వశ్చన్ అయితే అడిగారు. ప్రాకృత లాంగ్వేజ్లో అయితే బ్రహ్మీ లాంగ్వేజ్లో అయితే ఉంటాయండి. ఎక్కువగా అయితే ప్రాకృత లాంగ్వేజ్. సెకండ్ ఒకవేళ ప్రయారిటీ ఇస్తే బ్రహ్మీ లాంగ్వేజ్లో అయితే ఉంటాయి. నెక్స్ట్ వన్ వెన్ ఫినాన్షియల్ ఇయర్ స్టార్టెడ్ ఇన్ ఇండియా అని. ఇండియాలో ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 1st April to March 31st అండి. నెక్స్ట్ వన్ అకార్డింగ్ టు 2011 సెన్సస్ విచ్ రిలీజన్ హ్యాడ్ లోయెస్ట్ పాపులేషన్ అండి. 2011 సెన్సస్ ప్రకారం తక్కువగా పాపులేషన్ కలిగిన రిలీజియన్ ఏంటి. జైన్స్ అండి. జైన్ రిలీజన్ తక్కువ పాపులేషన్, ఎక్కువ వచ్చేసి హిందూస్ 96.63 crores అయితే ఉన్నారు. ముస్లిమ్స్ వచ్చి 17.22 crores. క్రిస్టియన్స్, సిఖ్స్, బుద్ధిస్ట్, జైన్స్ వచ్చేసి 0.45 crores అండి. 0.45 crores. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద లోయెస్ట్ పాపులేటెడ్ స్టేట్ అకార్డింగ్ టు 2011 సెన్సస్ అండి. 2011 లెక్కల ప్రకారం, జనాభా లెక్కల ప్రకారం లోయెస్ట్ పాపులేటెడ్ స్టేట్ వచ్చేసి సిక్కిం అండి. నెక్స్ట్ వట్టం తులాల్ డ్యాన్స్ సెలబ్రేటెడ్ విచ్ స్టేట్ అంటే కేరళ. విచ్ 5-year ప్లాన్ ఫోకస్డ్ ఆన్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అండి. ఏ 5-year ప్లాను ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ మీద ఫోకస్ చేసిందంటే సెకండ్ 5-year ప్లాన్ అండి. నెక్స్ట్ హౌ టు కాలిక్యులేట్ సెక్స్ రేషియో అండి. సెక్స్ రేషియోని ఏ విధంగా కౌంట్ చేస్తారంటే 1000 మేల్ పర్సన్స్కి ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారనేది కౌంట్ చేస్తారండి. ఇప్పుడు ప్రజెంట్ ఇండియా యొక్క యావరేజ్ సెక్స్ రేషియో వచ్చి 943/1000 అంటే 1000 మేల్కి 943 ఫీమేల్స్ అయితే ఉన్నారండి. నెక్స్ట్ వన్ అసద్ అలీ ఖాన్ బిలాంగ్స్ టు విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అంటే రుద్రవీణ అండి. అసద్ అలీ ఖాను ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తారంటే రుద్రవీణ. నెక్స్ట్ 9th 5-year ప్లాన్ డ్యూరేషన్ అండి. 9th 5-year ప్లాన్ డ్యూరేషన్ వచ్చేసి 1997 to 2002 అండి. 1997 to 2002 అనేది 9th 5-year ప్లాన్ యొక్క డ్యూరేషన్. మొత్తం మనకు 12 5-year ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు 5 years ప్లాన్ ప్లేసెస్లో మనకు నీతి ఆయోగ్ని తీసుకురావడం జరిగిందండి. నెక్స్ట్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరు. పంకజ్ కుమార్ సింగ్ అండి. ఒకవేళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫ్ ఇండియా అంటే అజిత్ దోవల్ గారు. నెక్స్ట్ వన్ అకార్డింగ్ టు 2011 సెన్సస్ వాట్ ఈస్ ద హైయెస్ట్ డెన్సిటీ స్టేట్ అండి. ఎక్కువ జనసాంద్రత కలిగిన స్టేట్ ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం అంటే బీహార్ అండి. 1106 మెంబర్స్ అయితే ఉన్నారు. అలాగే లోయెస్ట్ డెన్సిటీ స్టేట్ అడిగినట్లయితే అరుణాచల్ ప్రదేశ్ అండి 17. నెక్స్ట్ వన్ ఈ సెన్సస్ బాగా ఇంపార్టెంట్ అండి, బాగా ఎక్కువగా అడుగుతున్నారు. మీరు ఏదైతే ప్రీవియస్గా రిపీటెడ్గా అడుగుతున్నారో చాప్టర్స్ అన్నీ మీరు రివ్యూ వీడియో చూసారు కదా, ఆ చాప్టర్స్ని ఆ టాపిక్స్ని ఎక్కువగా చదువుకొని పోండి, అవి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ కూడా రిపీటెడ్గా అడుగుతూ ఉంటారండి, అవి కూడా అడుగుతారు. నెక్స్ట్
కూచిపూడి బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అని అడిగారు, ఆంధ్రప్రదేశ్ అండి. నెక్స్ట్ కోల్కతా హైకోర్టు ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అండి, 1 జూలై 1862. ఇదే మనకు ఫస్ట్ హైకోర్ట్ ఇన్ ఇండియా అండి. నెక్స్ట్ వన్, ఓల్డెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా అంటే మద్రాస్ బ్యాంక్ అండి, 1683లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బాంబే 720, బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ 770. ఈ విధంగా మనకు బ్యాంక్స్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఓల్డెస్ట్ బ్యాంక్ వచ్చేసి మనకు మద్రాస్ బ్యాంక్. సో ఈ క్వశ్చన్ మీరు కూడా ఒకసారి అయితే రెఫర్ చేయండి. ఈ ఓల్డెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా అంటే మద్రాస్ బ్యాంకు, ఇయర్ వచ్చి 1683 అండి. నెక్స్ట్ 2018 ఏషియన్ గేమ్స్ ఓపెనింగ్ సెరమనీ ఫ్లాగ్ బేరర్గా ఎవరున్నారు? నీరజ్ చోప్రా అండి. క్లోజింగ్ సెరమనీకి ఫ్లాగ్ బేరర్గా రాణి రాంపాల్ గారు అయితే హోస్ట్ చేశారు. నెక్స్ట్ వన్, ద వర్డ్ పవర్ ప్లే రిలేటెడ్ విత్ స్పోర్ట్స్ అంటే క్రికెట్ అండి. ఈ పవర్ ప్లే అంటే స్టార్టింగ్ కొన్ని ఓవర్స్ వరకు, ఐపీఎల్లో 6 ఓవర్స్ వరకు ఓవర్ ప్లే ఉంటుంది కదండి. అంటే 6 ఓవర్స్ వరకు ఒక సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్ దాటి ఎక్కువ మంది ఉండకూడదు అనమాట. సో ఆ సర్కిల్ లోపలే ఉండాలి. ఆ సర్కిల్ లోపల ఉంటే దాన్ని పవర్ ప్లే అంటారు. బ్యాట్స్మెన్ అందరూ కూడా దగ్గరగా ఉంటారు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో బ్యాట్స్మెన్ ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంటుందండి. అందరూ కూడా ఆ సర్కిల్ లోపలే ఉంటారు. నెక్స్ట్, హూ ఇస్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర అండి. మహారాష్ట్ర యొక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చి దేవేంద్ర ఫడ్నవీస్. నెక్స్ట్, భక్తి శర్మ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే స్విమ్మింగ్ సంబంధించిన పోస్టును. నెక్స్ట్ క్వశ్చన్, బాంబే హైకోర్టు ఎస్టాబ్లిష్డ్ విచ్ ఇయర్ అంటే ఈ బాంబే హైకోర్టు 1862లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. నెక్స్ట్, బ్రహ్మ సమాజ్ ఫౌండర్. ఈ బ్రహ్మ సమాజ్ ఫౌండర్ వచ్చి రాజా రామ్మోహన్ రాయ్. ఇది ఎస్టాబ్లిష్ చేసింది 1828 కోల్కతాలో అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ ఈజ్ ద ప్రజెంట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అండి. ప్రజెంట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరంటే ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ అండి. నెక్స్ట్ వన్, బిహూ ఫెస్టివల్ సెలబ్రేట్ ఇన్ విచ్ స్టేట్ అంటే ఈ బిహూ ఫెస్టివల్ అనేది అస్సాం స్టేట్లో అయితే సెలబ్రేట్ చేసుకుంటారండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా ఎగ్జామ్కి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా క్వశ్చన్స్ గుర్తుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.